కశ్మీర్లో ఉన్న నేను అడుగుతా ఉంటే ఉగ్రవాదులు చంపేస్తే నిజంగా కశ్మీరీ లోకల్స్ వచ్చి చాలా హెల్ప్ చేశారు. ఇన్ దట్ వే ఐఎమ్ టెలింగ్ కశ్మీరీ లోకల్స్ హ్యాడ్ రియలీ హెల్ప్. And wounded or people were dead, but to lift dead bodies, or even people were wounded and they really took them. And వాళ్ళందరినీ తీసుకెళ్లి జాగ్రత్త పరిచారు. ఈవెన్ కశ్మీరీ లోకల్ అండ్ దేర్ ఆర్ ముస్లిమ్స్ అగైన్. కాదు ఇదేంటంటే నేనేది చెప్తున్నానంటే ఇది మీరు చంపిన వాళ్ళని టార్గెటెడ్ గా మీరు హిందువులా కాదా, బొట్టుందా లేదా, నువ్వు కల్మా చదవగలవా లేదా, ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ టార్గెటెడ్ కిల్లింగ్. దాన్ని ఇంకా మనం వైట్ వాష్ చేయాల్సిన అవసరం ఏముంది? దట్ ఇస్ ఎవిడెంట్. ఉగ్రవాదానికి జాతీయ ధర్మం భేదం ఉంటుందా? ఉగ్రవాదానికి జాతీయ ధర్మం అనే భేదం ఉంటుందా? ఒకవేళ హిందువులనే టార్గెట్ చేస్తే అంటే అక్కడ కేవలం ఆడవాళ్ళనే చంపారు, మగవాళ్ళనే చంపారు, ఆడవాళ్ళు కూడా వాళ్ళు. నేను మా మసూదన్ గారి మిసెస్ తో మాట్లాడుతుంటే అన్న సార్ వాళ్ళు అడుగుతుంది ఒకటే, అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ చెప్తుంది, ఆవిడ మాటలేదు నా మాటలు, నేను ఇప్పుడు చెప్తుంది ఏది కూడా నా మాటలేదు, వాళ్ళు చెప్పిన మాటలే చెప్తా ఉదాహరిస్తున్నా. ఆవిడేం చెప్పారంటే మమ్మల్ని చంపేయన్నారు. చంపేయమంటే మేము మిమ్మల్ని చంపాం. చంపేయంటే మీరు వెళ్ళి మీ ప్రధానమంత్రి చెప్పుకోండి వెళ్ళి. ఇది ఒక స్టాండ్. ఇది కాకుండా వాళ్ళు ఏంటంటే ఆవిడ అంద ఏంటంటే ఇంటికి మూల స్తంభాన్ని కొడితే ఈ పెయిన్ మీకు ఎప్పుడు ఉంటుంది కదా. అది ఎంత క్రూరత్వం చూడండి. మమ్మల్ని చంపే బాధ్యులు కోరుకుంటే కళ్ళ ముందే బిడ్డని మన భర్తను చంపేస్తే భార్య చంపేయండి లే మిమ్మల్ని చంప నేను మిమ్మల్ని అంటే వాళ్ళకి ఏంటంటే ఈ జీవితాంతం ఈ బాధ ఉండాలి మీకు, ఈ బాధ మీ ప్రభుత్వం తెలియంటే ఇది చాలా ఇది చంపడం వెనక చాలా కోల్డ్ హార్టెడ్నెస్.